హలో, హలో, హలో. ఏమైపోయావమ్మా? ఇన్నాళ్ళు పెళ్లి వీడియోస్ పెట్టకుండా ఎక్కడికెళ్ళావు అనుకుంటున్నారా? ముందు ఈ వీడియో చూసేద్దాం రండి. రెండు పాముకోడ్లు, మా పిల్లకాయలు, ఇద్దరు మా బాబు పాప అండ్ నేను రెడీ. మా తమ్ముడు పెళ్లి రోజు అనమాట ఇది. హ్యాపీగా ఫుల్గా రెడీ అయిపోయి పెళ్లి మండపంకి వచ్చేసాం. పిల్లలు అంత బాగా రెడీ అయిపోయి ఒక్క ఫోటో తీయకపోతే ఎట్లా? అందుకే ఫోటోగ్రాఫర్తో ఈ పిక్ తీపించుకున్నాను అనమాట. వచ్చేసాక ఫస్ట్ మా తమ్ముడికి ఇలా బాసింగం కట్టేశాను. ఇన్నాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారంటారా? నా ఫోన్లో స్టోరేజ్ ప్రాబ్లం వచ్చిందండి. స్టోరేజ్ ప్రాబ్లం మనందరికీ ఈ ఫొటోస్ వీడియోస్ వల్ల చాలా ఫోన్ ప్రాబ్లం వచ్చేస్తుంది కదా ఫోన్లో, ఈ స్టోరేజ్ ప్రాబ్లం. నాకు కూడా మీ అందరిలాగే వచ్చిందండి స్టోరేజ్ ప్రాబ్లం. ఇంకా పిల్లల హాలిడేస్ ఏమో కానీ వీడియోస్ తీయడానికే అవ్వట్లేదు. అలా ఎలాగైనా చేసేయాలని ఇవాళ వీడియో ఎడిట్ చేస్తున్నాను. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొత్తం అంతా పెళ్ళికొడుకు రెడీ అయిపోయాక ఎదుర్కోలు ఇచ్చుకుని ఇట్లా వాళ్ళ బావ, మా తమ్ముడు వాళ్ళ బావ మండపం మీదకి తీసుకొచ్చేసేసాడు. స్టార్ట్ అయ్యాక నేను అడ్డుతెర పట్టుకుంటా. మీ కజిన్స్ మీరు ఎప్పుడైనా కొట్టుకున్నారా? మేము అలాగే అనుకునే వాళ్ళం అప్పుడు. అలా అడ్డుతెర పెట్టి జీలకర్ర బెల్లం పెట్టించేసేసి వీళ్ళకి కరెక్ట్ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టించేసేసాం. ఇంకా కన్యాదానం అన్ని పెళ్లి రిచువల్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కానిచ్చేస్తున్నారు. అటు పక్కన వాళ్ళు కానిచ్చేస్తుంటే మేము ఇటు పక్కన సెల్ఫీస్ అన్నమాట. తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల. ఎస్ తమ్ముడు పెళ్ళైపోయింది. అందరూ సరదాగా ఆడుకునేది ఈ తలంబ్రాలాట, అవును కదా? మేము దీన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా ఎంజాయ్ చేస్తారా ఇలా మాలాగే? ఇదంతా ఒక సైడ్ అయితే, తలంబ్రాల్లో వచ్చిన బాల్స్ అవన్నీ ఏరుకోవడానికి ఇలాంటి పిల్లకాయలు ఒక పక్కన ఉంటారు ఎవ్రీ పెళ్ళిలో కదా. అంతా అయిపోయాక ఇలా బిందెలో రింగులు తీస్తూ ఎవ్రీ సెగ్మెంట్ భలే బాగుంటుంది కదా పెళ్ళిలో. ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ లాగా అందరం ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తాం కదా. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం మా మరదలకి నక్షత్రం చూపిస్తా, ఏది చూపివయ్యా? అరుంధతి నక్షత్రం అండోయ్. మీకు కనిపించిందా మీ పెళ్ళిళ్ళల్లో? అయితే కామెంట్ చేయండి. ఇదేదో ఫార్మాలిటీ కోసం చేస్తాము. ఎవ్రీ ట్రెడిషన్ వెనుక ఒక మంచి కూడా ఉంటుంది. పెద్దవాళ్ళు అమ్మమ్మ అండ్ నానమ్మ అండ్ మేము మా శ్రీవారు, మా పిల్లకాయలు ఎక్కడెక్కడో ఆడేసుకుంటున్నారు మొత్తం. వాళ్ళతో ఫోటో దిగడానికి కూడా అవ్వలేదు మాకు, అంత బిజీ పిల్లలు. ఇది మా నానమ్మ ఫ్యామిలీ. డాడీ వాళ్ళు 3 బ్రదర్స్. నెక్స్ట్ ఇది మా అమ్మమ్మ ఫ్యామిలీ, 2 మావయ్యలు, 2 పెద్దమ్మలు అండ్ లాస్ట్ మమ్మీ. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు గెటప్ మార్చారు కదా, నేను కూడా మార్చేసా. నాతో పాటు మా పిల్లల్ని కూడా మార్పిచ్చేసాను. మరి ఇంట్లో పెళ్ళి కదా, ఆ మాత్రం ఉండాలే. పిల్లంతా అయిపోయాక పిల్లల్ని ఇలా ఫొటోస్ తీపిచ్చాను అనమాట. మా పాగా నేను కూడా పెట్టుకుంటా అని మా బుడ్డది. ఇది మా తమ్ముడిని వాళ్ళ బావ ఎత్తుకున్నప్పుడు ఫోటో అనమాట. ఇవి ఒక గ్లిమ్స్ తాళి కట్టేటప్పుడు, తంతులు అన్నీ జరిగేటప్పుడు అనమాట. లాస్ట్లో మనం పెద్ద సింగర్లాగా పాడేసాం, మంగళహారతి పాడనమాట. పెళ్ళంతా అయిపోయాక మేము అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అదొక సాడ్ మూమెంట్, అప్పగింతలు కదా. దీని తర్వాత చూడండి రచ్చే, అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ నుంచి ఇదంతా చిన్న గ్లిమ్స్ ఇస్తున్నాను. ఫస్ట్లో మొత్తం ఫ్యామిలీ మొత్తం ఎట్లా ఎంజాయ్ చేసామంటే అలా ఎంజాయ్ చేసాం. ఎవ్రీ పేర్, ఎవ్రీ కిడ్ అందరూ డ్యాన్స్ చేశారనమాట. మా ముసలోళ్ళ దగ్గర నుంచి పడుచోళ్ళ వరకు, ఇదిగో కుర్రోళ్ళరు పిల్లలు అందరూ, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్, క్రాకర్స్ అంతా. ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్, ఎందుకంటే మీరు అంత ఎంజాయ్ చేస్తారనమాట. మెయిన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ విత్ కిడ్స్. ఆ టైంలో మీసాల పిల్ల సాంగ్ ఫుల్ ట్రెండ్లో ఉంది. ఫస్ట్ పిల్లలు స్టార్ట్ చేశారు. మా పాప, మా అక్క వాళ్ళ పాప, ఆ వైట్ షర్ట్లో మా వాడు.
డాన్సులు వేస్తూ ఉంటే నేను ఒక్కొక్క పేరుని తీసుకొచ్చి స్టార్ట్ చేయించాను అనమాట. ఫస్ట్ మా చిట్టి పేరు, మా చిన్ని బాబాయ్ అని పిన్ని. మా వాడు కూడా ఆగట్లేదు కదా. ఇంత హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? పెళ్ళంతా అయిపోయాక భరత్లో హ్యాపీగా అందరం ఫ్యామిలీ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటే బాగుంటుంది కదా. మీకు కూడా మీ ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయా? మా చిన్న పిన్ని, మా చిన్న బాబాయ్ ఫస్ట్ డ్యాన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒక్కొక్క పేరు రంగంలోకి దిగుతారు. చూడ్డానికి రెడీయా మీరు? ఎస్ ఎస్. నెక్స్ట్ వచ్చేది ఎవరు కాదు, మా మమ్మీయే. మా అమ్మ అండ్ మా డాడీ. అది వచ్చేసింది మా అమ్మ అండ్ ఎదురుగా మా డాడీ అండ్ మా పెద్ద పిన్ని, అదిగో మా పెద్ద బాబాయ్. అందరు వచ్చేసరికి మధ్యలో ఒక ఆయన డాన్స్ చేస్తున్నారు చూసారా, మా పెద్ద మావయ్య. మా పెద్ద మావయ్యకి 70 years ఉంటాయి, 70+. ఆ ఏజ్లో కూడా చూడండి ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు. దట్ ఈస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్. మా ఇంట్లో లాస్ట్ పెళ్ళి అండి ఇది, మా అమ్మమ్మ సైడ్ ఇది లాస్ట్ పెళ్ళి. సో అందరూ ఈ పెళ్ళిని మిస్ అవ్వకుండా చాలా ఎంజాయ్ చేయాలని అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముందు వచ్చిన గ్యాంగ్ అంతా నాన్నమ్మ సైడ్ గ్యాంగ్, బాబాయ్ పిన్ని వాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్కరు నెక్స్ట్ అమ్మమ్మ సైడ్ కూడా గ్యాంగ్ తిరుగుతారు. మధ్యలో మా మాయ ఒక్కరే ఉన్నారే అయ్యయ్యో అని చెప్పి మా అత్తను కూడా లాక్కొచ్చేసేసారు. మా పెద్ద అత్తయ్య, మా పెద్ద మాయ ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు. మాయ నువ్వు అటుంటే ఎట్లా, అత్త ఇటుంది కదా అని మా అన్నయ్య మా మాయని తిప్పేశారనమాట మా అత్తయ్య సైడ్. కొంచెం ఫోన్ని ఫ్లిప్ చేసి ఆర్ తిప్పి చూస్తూ ఉండండి ఎటు ఉంటే అటు. ఆ టైంలో ఎవరు వీడియో తీశారో ఎవరు చేశారో మనకు తెలియదు, కానీ ఈ మూమెంట్స్ని క్యాప్చర్ చేయడమే గ్రేట్ కదా. నెక్స్ట్ సెకండ్ పేర్ మా చిన్నమోయ చిన్నత్త. అత్త నువ్వు చెయ్యి అని మా వాడు లాగుతున్నాడు, మా అత్తేమో నో 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 అంటుంది. ఇలాగైతే నేను ఒక 2 steps అయినా చేయించాలి కదా, మరి ఆ మాత్రం గుర్తుండిపోవాలి మరి ఇంట్లో పెళ్ళంటే. మా చెల్లేమో అందరికీ ఓ వేస్తుంది. అయ్యయ్యో సాంగ్ అయిపోయిందే, కానీ ఇంకా పేర్స్ ఉండిపోయారే జంటలు, ఎలా? ఎస్, మళ్ళీ పెట్టించారు సాంగ్. పెట్టించి మా పెద్దమ్మ పెద్దనాన్న అండ్ గ్లిమ్స్లో మా చిన్న పెద్దమ్మ చిన్న పెద్దనాన్న కూడా ఉన్నారు. ఇందాక ముందు మీకు చూపించాను కదా, అదిగోండి మా చిన్న పెద్దనాన్న చూస్తున్నాడు మా పెద్ద పెద్దనాన్ని. ఈ పేర్స్తో పాటు మా అన్న వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఒక పేరు డ్యాన్స్ చేస్తుంటే పక్కన యూత్ విజిల్స్ కేకలు మామూలుగా లేదు. పోలా అద్దరిపోలా అలా ఉంది కదా. ఈ వీడియోస్ కట్ చేసి పెడదాము, లేకపోతే డ్యూరేషన్ ఫాస్ట్గా పెడదాం అనుకున్నాను, కానీ ఈ హ్యాపీనెస్ పోతుంది అని నేను అస్సలు మిస్ చేయొద్దు అనుకున్నానండి. ఇప్పుడు నేను మా అత్తగారిని తీసుకొచ్చాను. మా అత్తగారు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. పాపం ఆవిడకి చాలా ఇష్టం ఇలా ఎంజాయ్ చేయడం, బట్ వెరీ రేర్ షీ డస్. అందరం ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇంక ఇప్పుడు నా అవతారం చూసేస్తారు. నేను మా శ్రీవారు అబ్బాబ్బా మీ పెద్దోళ్ళే కాదు మేము కూడా వేస్తామండి అని నేను మా శ్రీవారు స్టార్ట్ చేశాను. ఇంకో సైడ్ మా లైన్లో ఆంటీ వాళ్ళందరూ ఇంకో గ్యాంగ్ నా ముందు, వాళ్ళు ఒక ట్రూప్ ఫామ్ అయిపోయి వాళ్ళు చేసేస్తున్నారు. ఇటు లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది ఆ గ్రూప్, సెంటర్లోనేమో మేమిద్దరం చేస్తున్నాం, నేను మా శ్రీవారు. వీడియో ఇంత చూశారు, ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా, సో దట్ మీరు ఇచ్చిన లైక్కి ఇంకా చాలామంది చూడొచ్చు ఈ వీడియోని. మీరు ఇలా ఈ పెళ్లి వీడియో చూస్తుంటే మా తమ్ముడిది, మీ ఫ్యామిలీలో జరిగిన పెళ్లి వీడియోస్ లేకపోతే మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయా? మా పెద్దవాళ్ళు చేస్తుంటే మేము ఎంత ఎంజాయ్ చేసామో, మేము చేస్తుంటే పక్కన మా పెద్దవాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు. ఇగోండి ఇంకో పేరు వచ్చేసిందండి, మా అక్క మా బావ.
ఇంకా కొంతమంది యూత్ పేర్స్ చాలా సిగ్గుపడి అసలు చేయలేరు. మా అన్నయ్య, వదిన, మా మాయోళ్ళ కొడుకు, కోడలు, మా తమ్ముళ్ళు పక్క నుంచి ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. నేను మాత్రం రెచ్చిపోయాను కదా. అబ్బబ్బబ్బబ్బా! మీరందరూ చేశారు. మళ్ళీ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇది ఎలా మిస్ అవుతాను చెప్పండి. ఎవ్రీ గర్ల్ హ్యాజ్ ఎ డ్రీమ్ కదా, ఇట్లా హస్బెండ్తో డ్యాన్స్ చేయాలని, వచ్చిన హస్బెండ్తో. సో మా మరదలు కూడా ఆ కోరిక తీర్చుకుంటుంది అనమాట భారత్లో. మరి దానికి తగ్గట్టే మనకు సాంగ్ ఉందిగా, ఉంటాడే నా సామే. మా తమ్ముడు మరదలు డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ వెనకాల నుంచి. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. వీడియో ఇంతవరకు చూసినందుకు. చివరి వరకు చూసి ఖచ్చితంగా ఒక లైక్, ఒక కమెంట్ చేసి షేర్ చేస్తే ఇంకా చాలా హ్యాపీ అండి. మీ ఫ్యామిలీలో కూడా ఇలాంటి మెమరీస్ ఉంటే, మళ్ళీ మెమరీస్ గుర్తు తెచ్చుకుంటే మన మనసు ఎంత హాయిగా ఉంటుందో. ఇప్పుడు ప్రస్తుతం నేను ఆ స్టేజ్లోనే ఉన్నాను. ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా. స్ట్రెస్ మొత్తం పోతుందండి. మీ గ్యాలరీలో ఉన్న మెమరీస్, వీడియోస్ అన్నీ ఒకసారి తీసి చూడండి, ఎంత బాగుంటుందో. నేను ఈ వీడియోస్ ఎడిట్ చేసే ముందు చూస్తాను కదా ఫస్ట్ ఒకసారి ఎలా ఉన్నాయి ఏంటని. చూసేటప్పుడు ఆ హ్యాపీనెస్తో ఒక్కొక్కసారి అయితే కంట్లో వాటర్ కూడా వచ్చినాయి. అంత హ్యాపీగా ఉంది. వావ్, ఎంత మంచి మెమరీస్ అని. మీరు కూడా ఇలాగే మీ ఇంట్లో పెళ్ళిళ్ళు ఎంజాయ్ చేశారా? ఈ యొక్క వీడియోనే కాదండి, దీనికన్నా ముందు మీరు మళ్ళీ చూడకపోతే ఒకసారి తిరిగి వెళ్ళి చూడండి నా ఛానల్లోకి వెళ్ళి. వీడియోస్లో మా తమ్ముడిది ఫస్ట్ నుంచి ఎంగేజ్మెంట్కి ఒకటి, పెళ్ళి కొడుకుని చేయడము, దీపారాధన, హల్దీ, ఇలా ప్రతి ఒక్క వీడియో, ఎవ్రీ వీడియో ఉంది. మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసి చూసి ఎంజాయ్ చేయండి. చూసేకి అగిరవమదిరి ఉంటాడే నా సామే. బాగుంది కదా. మీరే కాదు, మేము కూడా వేస్తాం అత్త మామ అంటూ మా పిల్లలు కూడా వచ్చారు. చూడండి మా వాడు రెచ్చిపోతున్నాడు. మా దేవ్ కూడా. మా పాప ఏమో ఇది ఫస్ట్ వీడియో యాక్చువల్లీ డీజే స్టార్ట్ అయినప్పుడు. అది ఫస్ట్లో సిగ్గుపడింది చేయడానికి. వీళ్ళందరూ మా తమ్ముడు ఫ్రెండ్స్ అనమాట. వెనకాల మా వారు. సిగ్గుపడింది కానీ తర్వాత ఆపమన్నా ఆగలేదు. అంటే మా తమ్ముడు పెళ్ళి అండ్ భరత్ వీడియో. థ్యాంక్ యూ.